డిస్టెన్స్ ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో. రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక. ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రైలాగింది. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా ఏంటి? అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటిగేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్. ఎక్కడ నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయి. అంకుల్ మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. అయ్యా బ్యాంకుకి నమస్కారం. నువ్వు లీవులో ఉన్నావు కదా? అందుకే బ్యాంకుకి రాకుండా భోజనానికి వచ్చాను సార్. నాకు ఇంకో 3 రోజులు లీవు. మళ్ళీ తప్పుకో తుమ్ముతాడు. వచ్చే ఆపండి సార్, ఇది శుభకార్యం. మీ తుమ్ముల పరంపర ఆపపోతే ఇదంతా పాడైపోయింది. పొమ్మని అర్జెంటుగా ఎక్కడ? వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం నాన్నగారు. మా మేనేజర్ గారు. నమస్కారం అండి. వీళ్ళంతా మా కొలీగ్స్. నమస్కారం సార్. చాలా కాలంగా మా బ్యాంక్ లోనే పనిచేస్తున్నారు. అబ్బాయి చాలా కాలంగా పని చేయడం లేదండి, సర్వీసులో ఉన్నారంటే. సారీ ఐఎమ్ లేట్. నో సారీ. ప్లేట్లు, స్వీట్లు, లైట్లు, లేట్లు లేకపోతే అది ఫంక్షనే కాదు. ఎంత భావుకత. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఏమండి ఫోన్ వచ్చింది. వస్తున్నా. రండి సార్, కూర్చోండి. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం.